హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. ఈరోజు మా కిడ్స్ కొంచెం ఫ్రైడ్ రైస్ చేశారండి. ఎలా చేశారో చూసుకుందాం. ఫస్ట్ మూకుడు తీసుకొని అందులో ఆయిల్ పోసారండి. తర్వాత ఎగ్ని తీసుకొని దాన్ని కొంచెం గిన్నెలోకి తీసుకొని జస్ట్ షేక్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆ ఎగ్ని అట్లా వేశారు. అది కొంచెం దగ్గరికి అయ్యేదాకా పెట్టుకొని స్పూన్తో అట్లా అట్లా అని కొంచెం, అంటే మన పొరుటు ఎట్లా ఉంటుంది, పుల్టా అంటారు ఒక చోట ఏమో పొరుటు అంటారు. మేమైతే పొరుటు అంటామండి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొంచెం అలా అలా చేసుకున్న తర్వాత దాన్ని తీసి ఒక గిన్నెలో సపరేట్ చేశారు. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసిందండి. తర్వాత క్యారెట్, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసి చక్కగా అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి కూడాను. అలా జాగ్రత్తగా వేయించుకొని కొంచెం సేపు వేయించుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా కిడ్స్ ఓన్గా మా అమ్మాయి ట్రై చేసిందండి. చాలా బాగా చేస్తుంది. అన్ని వంటలు, చిన్న వంటలు, ఫ్రైడ్ రైస్లే కానీ అన్నీ బాగా చేస్తుంది. నేను లేకపోతే తను చేసిన తర్వాత ఎగ్ తీసుకొచ్చి ఇందాక చేసిన దాన్ని మళ్ళీ దాంట్లో మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి వన్స్ అంతా ఫ్రై చేసుకొని, అంటే కొంచెం అన్నీ వేగితే బాగుంటాయి కదా టేస్ట్ కూడాను. ఇలా మా పాప నేను లేనప్పుడు న్యూడిల్స్ అని రకరకాలు చేస్తుందండి. చాలా ఏంటంటే టీలు కానీ కాఫీలు కానీ ఇంకా ఏవైనా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఐటమ్స్ చాలా చేస్తూ ఉంటుందండి. మీకు మా అమ్మాయి ఏం చేస్తుందో ఫ్రైడ్ రైస్ ఒకసారి చేసి చూపిద్దామని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, మసాలా, కారం లాస్ట్లో వేసింది. ఫస్ట్ ఏంటంటే మసాలాను, పెప్పర్, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసింది. కొంచెం కలుపుకుంటున్నారండి. అంటే మసాలా అంతే బాగా పట్టాలి కదా, ఆనియన్స్ కానీ అందులో వెజిటేబుల్స్ కానీ అన్నిటికి బాగా పట్టిన తర్వాత నెక్స్ట్ అందులో సోయా సాస్ వేసింది. చాలా బాగా చేస్తుంది. మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి ఏది చేసినా కూడా. తర్వాత చిల్లీ సాస్ వేసిందండి. అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. కలర్ఫుల్గా ఉందండి చూడడానికి. చక్కగా అన్ని వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ అన్నీ. ఇప్పుడు దాంట్లో వచ్చి మనం నెక్స్ట్ వచ్చి కొంచెం ఇప్పుడు రైస్ వేసుకుందాము. వేసింది ఆల్రెడీ, అంటే ముందే బాయిల్ చేసిన రైస్. అంటే మనకు అప్పుడు ఇన్స్టాంట్గా మనకు ఫ్రైడ్ రైస్ కావాలి అంటే మాత్రం ఇట్లాగా అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. యాక్చువల్లీ పెద్దవాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళు చేసిన కిడ్స్ చేసింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటారు కదా చిన్నప్పుడు మనం తినేది కన్నా కిడ్స్ తినేసి వదిలేసింది చాలా టేస్ట్గా ఉంటుంది అని అంటారు. అలాగా ఇక్కడ కూడాను ఈ కిడ్స్ వాళ్ళంతలో వాళ్ళు ప్రిపేర్ చేసుకునేవి మాత్రం చాలా టేస్ట్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళకు వచ్చినట్టు చేయడం వేరు, టేస్ట్గా చేయడం వేరు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసిందండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.